Hello to everyone. This is Swati, lecturer in commerce, Sir CRR College for Women, Elur. Today topic is methods of depreciation. తరుగుదల పద్ధతులు. తరుగుదల అంటే ఏంటి అనేది మనం ప్రీవియస్ వీడియోలో చూసాము. మరి తరుగుదలని క్యాలిక్యులేట్ చేయడానికి కొన్ని మెథడ్స్ అనేవి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సంస్థ చూస్ చేసుకున్న మెథడ్ని బట్టి ఆ మెథడ్ని ఆ సంస్థ ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. మళ్ళీ ఒకసారి మనం డిప్రిసియేషన్ అంటే ఏంటో చూస్తే కనుక డిప్రిసియేషన్ ఈజ్ ద పర్మనెంట్ అండ్ గ్రాడ్యువల్ డిక్రీస్ ఇన్ ద క్వాలిటీ ఆర్ క్వాంటిటీ ఆర్ వాల్యూ ఆఫ్ యాన్ అసెట్ ఎవ్రీ ఇయర్. అంటే ఒక ఆస్తి యొక్క విలువ అనేది ప్రతి సంవత్సరం దాని యొక్క ఒరిజినల్ వాల్యూ అనేది కోల్పోతూ వస్తుంది. అంటే క్వాలిటీ నాణ్యత తగ్గిపోవడం, దాని యొక్క సైజు క్వాంటిటీ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అంటే గ్రాడ్యువల్గా అంటే క్రమక్రమంగా దాని యొక్క వాల్యూ అనేది లాస్ అవుతా వస్తుంది. ఇట్ ఈస్ చార్జ్డ్ ఆన్ ద బుక్ వాల్యూ ఓన్లీ. అంటే దాని యొక్క పుస్తకపు విలువ మీద మనం తరుగుదలని డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. దేర్ ఆర్ సెవరల్ మెథడ్స్ ఫర్ చార్జింగ్ డిప్రిసియేషన్. అంటే ఈ తరుగుదలను క్యాలిక్యులేట్ చేయడానికి అనేక రకాల మెథడ్స్ అనేవి ఉన్నాయి. సో వాటిని వన్ బై వన్ చూద్దాం. ఇక్కడ మనం చూస్తే కనుక ఫస్ట్ వన్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్, అంటే స్థిర వాయిదాల పద్ధతి అంటాం. నెక్స్ట్ వన్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్, అంటే తగ్గుతున్న నిల్వల పద్ధతి అంటాం. అలాగే థర్డ్ వన్ యాన్యుయిటీ మెథడ్, అంటే వార్షిక పద్ధతి. డిప్రిసియేషన్ ఫండ్ మెథడ్, తరుగుదల నిధి పద్ధతి. ఫిఫ్త్ వన్ ఇన్సూరెన్స్ పాలసీ మెథడ్, అంటే బీమా పాలసీ పద్ధతి. రీవాల్యుయేషన్ మెథడ్, అంటే తిరిగి మళ్ళీ క్యాల్కులేట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ డిప్లీషన్ మెథడ్, తగ్గింపు పద్ధతి. అండ్ లాస్ట్ ఎయిత్ వన్ మెషిన్ హవర్ రేట్ మెథడ్, అంటే గంటకు యంత్రపు రేటు పద్ధతి అంటాం. సో వీటి గురించి వన్ బై వన్ తెలుసుకుందాం. ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్, అంటే స్థిర వాయిదాల పద్ధతి అంటాం. అంటే ప్రతి సంవత్సరం కూడా డిప్రిసియేషన్ అమౌంట్ ఒక పర్సంటేజ్ని క్యాల్కులేట్ చేసి ఎవ్రీ ఇయర్ కూడా అదే అమౌంట్ని మైనస్ చేసుకుంటూ వస్తాం అన్నమాట. దిస్ మెథడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ స్ట్రైట్ లైన్ మెథడ్, అంటే సరళ రేఖ పద్ధతి అని కూడా అంటారు. అండర్ దిస్ మెథడ్ ఏ ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆఫ్ డిప్రిసియేషన్ ఈజ్ రిటర్న్ ఆఫ్ ఎవ్రీ ఇయర్ టిల్ ద ఎండ్ ఆఫ్ ఇట్స్ వర్కింగ్ లైఫ్. అంటే ఈ పద్ధతిలో ఆస్తి మీద ఎంతైతే ఆస్తి విలువ ఉంటుందో దానికి ఒక పర్సంటేజ్ ఆఫ్ డిప్రిసియేషన్ని క్యాల్కులేట్ చేసి ప్రతి సంవత్సరం కూడా అదే అమౌంట్ని మైనస్ చేసుకుంటూ వస్తాం. ఎప్పటి వరకు? ఆ ఎసెట్ యొక్క లైఫ్ అనేది అయిపోయేంత వరకు, అంటే లైక్ జీరో అయ్యేంత వరకు కూడా అదే అమౌంట్ని లెస్ చేసుకుంటూ వస్తాం అన్నమాట. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ద ఎసెట్ the balance in that asset account will be zero or equal to its residual or scrap value. అంటే ఆ ఆస్తి యొక్క విలువ అనేది జీరో అయ్యేంత వరకు కూడా ఆ డిప్రిసియేషన్ అమౌంట్ని లెస్ చేసుకుంటూ వస్తాం. ఒక్కొక్కసారి వాల్యూ అనేది జీరో అవుతుంది, అంటే లాస్ట్కి ఏ అమౌంట్ మిగలదన్నమాట. ఒక్కొక్కసారి దాని యొక్క స్క్రాప్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది. అంటే ఆ ఎసెట్ని కొన్నప్పుడు దాంట్లో ఉన్న వేస్టేజ్ అనేది ఉంటే కనుక దాన్ని కూడా ఒక అమౌంట్ కింద మనం క్యాల్కులేట్ చేస్తారు, ఆ వాల్యూకి ఈక్వల్ అవుతుంది. సో డిప్రిసియేషన్ని ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తారు అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎసెట్, అంటే ఆస్తి యొక్క అసలు విలువ మైనస్ స్క్రాప్ వాల్యూ, అంటే తుక్కు విలువ అంటాం, బై ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ ఎసెట్, అంటే అంచనా వేసిన జీవిత కాలం. సో ఒకసారి మళ్ళీ చూస్తే కనుక కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎసెట్, అంటే ఆస్తిని కొన్న విలువ ఎంతైతే ఉంటుందో ఆ అమౌంట్, దానిలోంచి మైనస్ స్క్రాప్ వాల్యూ, అంటే తుక్కు విలువ అంటాము, బై ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ ఎసెట్, అంటే ఆస్తి యొక్క అంచనా వేసిన జీవితకాలం, అంటే 5 years 10 years అనేది మనకి సమ్లో ఇస్తారు. దాన్ని బట్టి దాని యొక్క వాల్యూ ఇయర్ అనేది వేయాల్సి ఉంటుంది. మరి ఈ మెథడ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అని మనం చూస్తే కనుక ఫస్ట్ వన్, దిస్ మెథడ్ ఈజ్ సింపుల్ టు అండర్స్టాండ్ అండ్ ఈజీ టు అప్లై. అంటే ఈ పద్ధతిని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు, అలాగే మనం క్యాల్కులేట్ చేయడం అనేది కూడా చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ వన్, ఇట్ కెన్ రైట్ డౌన్ యాన్ అసెట్ టు జీరో ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్స్ వర్కింగ్ లైఫ్.
అంటే ఆస్తి విలువ ఆస్తి జీవితకాలం అంతరం సున్నాకు సమానం చేయవచ్చు. అంటే దాని యొక్క ఆస్తి విలువ లాస్ట్కి వచ్చేసరికి 0 అవుతుందన్నమాట. దిస్ మెథడ్ ఈజ్ వెరీ సూటబుల్ ఫర్ దోస్ అసెట్స్ విచ్ హ్యావ్ ఏ ఫిక్స్డ్ లైఫ్. అంటే ఒక స్థిరమైన జీవితకాలం ఉన్నటువంటి ఆస్తులకి ఈ మెథడ్ని అప్లై చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మరి దీనివల్ల డిసడ్వాంటేజెస్ కూడా కొన్ని ఉన్నాయి, అవేంటనే చూద్దాం. ఫస్ట్ వన్ ఏ, ద చార్జ్ ఫర్ డిప్రిసియేషన్ రిమైన్స్ కాన్స్టాంట్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్. The expenses of repairs and maintenance are increasing as the asset grows older. మరి ఇక్కడ మనం అడ్వాంటేజెస్లో చూస్తే ఇంట్రడక్షన్లో ప్రతి సంవత్సరం కూడా ఒకే అమౌంట్ని లెస్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్తున్నాం. అంటే కాన్స్టెంట్గా ఉంటుంది, ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఉంటుంది. మరి మెషిన్ అనేది దాన్ని యూస్ చేస్తున్న కొద్దిగా రిపేర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, ఎక్స్పెన్సెస్ అవుతూ ఉంటాయి. మరి అటువంటప్పుడు ఈ మెథడ్ని ఫాలో అవడం అనేది ఇది అన్సూటబుల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎసెట్ గ్రోస్ ఓల్డర్, అది పాత పడిపోతూ ఉంటుంది, ఎక్స్పెన్సెస్ రిపేర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. మరి అలాంటప్పుడు డిప్రిసియేషన్ అమౌంట్ అనేది సేమ్ అమౌంట్ని లెస్ చేయడం అనేది అది అన్సూటబుల్ అన్నమాట. నెక్స్ట్ వన్, ఇట్ బికమ్స్ డిఫికల్ట్ టు క్యాలిక్యులేట్ ద డిప్రిసియేషన్ ఆన్ ఎడిషన్స్ మేడ్ డ్యూరింగ్ ఏ ఇయర్. అంటే ఈ సంవత్సరం మధ్యలో ఏమన్నా కొత్త మిషన్స్ని యాడ్ చేసినప్పుడు కానీ మార్పులు చేర్పులు ఉన్నప్పుడు ఈ తరుగుదలని క్యాలిక్యులేట్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది అన్నమాట. ఇట్ డస్ నాట్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ద ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇన్వెస్టెడ్ ఇన్ ఫిక్స్డ్ అసెట్స్. అంటే ఆస్తితో సంబంధం లేదు ఇక్కడ ఏంటంటే ఒక అమౌంట్ని మనం ఖర్చు పెట్టినప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ వడ్డీ కూడా అవుతుంది. మరి ఆ వడ్డీని ఈ మెథడ్ అనేది కన్సిడర్ చేయలేదు అని చెప్తున్నారు అనమాట. సో అందుకని ఇట్ డస్ నాట్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ద ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, మూలధనంపై వడ్డీ అన్న మాటని ఈ మెథడ్ని ఫాలో అవడం అనేది జరగదన్నమాట. సో అందుకని ఈ డ్రాబ్యాక్స్ అనేవి ఉంటాయి ఈ మెథడ్లో. సో ఈ డ్రాబ్యాక్స్ అనేవి ఉన్నా కానీ ఎక్కువ మన ఇండియాలో అయితే కనుక ఎక్కువ ఈ మెథడ్ని యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్, అంటే తగ్గుతున్న నిల్వల పద్ధతి అంటాం. దిస్ మెథడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ ఆర్ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్. అంటే క్రమక్షేణ వాయిదాల పద్ధతి అంటాము, తగ్గుతున్న నిల్వల పద్ధతి అంటాము. Under this method, fixed percentage is written off on the diminishing book value of the asset till the end of its estimated life. దీనిలో కూడా ఒక ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. కానీ ప్రతి సంవత్సరం కూడా ఆ బుక్ వాల్యూ అనేది తగ్గుతున్నప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా మళ్ళీ డిప్రిసియేషన్ని క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఎప్పటి వరకు ఆ ఎస్టిమేటెడ్ లైఫ్, ఆస్తి అంచనా వేసిన జీవితకాలం ఎప్పుడైతే ఉంటుందో అప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తూ వస్తాం. ఆస్తి విలువ అనేది తగ్గుతుంది కాబట్టి తగ్గిన విలువ మీద ఎవ్రీ ఇయర్ కూడా డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. డిప్రిసియేషన్ దట్ ఈస్ టు బి చార్జ్డ్ ఎవ్రీ ఇయర్ విల్ డిక్రీజ్ ఇయర్ బై ఇయర్. సో మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ప్రతి సంవత్సరం కూడా అమౌంట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం, డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. ఎవ్రీ ఇయర్ కూడా ఆ అమౌంట్ అనేది తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే ఇయర్ బై ఇయర్ వచ్చినప్పుడు ఆస్తి యొక్క వాల్యూ అనేది తగ్గుతూ ఉంటుంది కాబట్టి తగ్గిన విలువ మీద మళ్ళీ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తాం. ఇన్ ద ఎర్లియర్ ఇయర్స్ డిప్రిసియేషన్ విల్ బి మోర్ అండ్ ఇన్ లేటర్ ఇయర్స్ డిప్రిసియేషన్ ఈజ్ లెస్ అండర్ దిస్ మెథడ్. సో ఈ పద్ధతిలో ఏం జరుగుతుందని చెప్తున్నారు ఇక్కడ, ఎర్లీ ఇయర్స్ అంటే మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసే స్టార్టింగ్ ఇయర్ ఏదైతే ఉంటుందో ఆ స్టార్టింగ్ ఇయర్ నుంచి డిప్రిసియేషన్ అమౌంట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎసెట్ వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని మీద క్యాలిక్యులేట్ చేసే డిప్రిసియేషన్ అమౌంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే మళ్ళీ కింద సంవత్సరాలకు వచ్చేసరికి ఆ డిప్రిసియేషన్ అమౌంట్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఎసెట్ వాల్యూ అనేది తగ్గుతుంది కాబట్టి దాని మీద క్యాలిక్యులేట్ చేసే డిప్రిసియేషన్ కూడా తగ్గుతూ వస్తుంది. మరి దీనివల్ల అడ్వాంటేజెస్ ఏమున్నాయి అంటే,
దిస్ మెథడ్ ఈజ్ రికగ్నైజ్డ్ బై ద ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ ఇన్ ఇండియా. అంటే మన భారతదేశంలో ట్యాక్స్ అథారిటీస్ అంటే ట్యాక్స్ అధికారులు ఎక్కువగా ఈ మెథడ్ని ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళ చేత ఐడెంటిఫై చేయబడింది ఈ మెథడ్ కొంచెం బెస్ట్ మెథడ్ అని చెప్పి. నెక్స్ట్ వన్, ఇట్ టెండ్స్ టు గివ్ ఏ ఫెయిర్లీ ఈవెన్ చార్జ్ ఆఫ్ డిప్రిసియేషన్ అగైనెస్ట్ రెవెన్యూ ఈచ్ ఇయర్. సో ఈ పద్ధతిలో ఏంటంటే ఒక డిప్రిసియేషన్ని ఫెయిర్గా మనం చార్జ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అసెట్ వాల్యూ అనేది ప్రతి సంవత్సరం కూడా తగ్గుతుంది కాబట్టి దాని ఇన్కమ్కి అంటే రెవెన్యూకి బేస్ చేసుకొని కూడా డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అంటే ఆస్తి యొక్క విలువ తగ్గుతూ ఉన్నప్పుడు వచ్చే ఇన్కమ్ అనేది కూడా తగ్గుతూ ఉంటుంది. సో అందుకని ఆ ఆస్తి తగ్గిన విలువ మీద డిప్రిసియేషన్ని క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఫ్రెష్ క్యాలిక్యులేషన్స్ ఆఫ్ డిప్రిసియేషన్ ఆర్ నాట్ నెసరీ యాజ్ అండ్ వెన్ ఎడిషన్స్ ఆర్ మేడ్. అంటే ఏదైనా ఆస్తి యొక్క మార్పులు అంటే కొత్తగా ఏమైనా మిషన్స్ అనేవి మనం యాడ్ చేసినప్పుడు సో దాని మీద మళ్ళీ ఫ్రెష్గా డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం అనేది లేదన్నమాట. నెక్స్ట్ వన్, దిస్ మెథడ్ ఈజ్ సూటబుల్ ఫర్ ప్లాంట్ అండ్ మెషినరీ బిల్డింగ్స్ ఎక్సెట్రా. ఈ పద్ధతిని ఎక్కువగా దేని మీద ఎటువంటి ఆస్తులకు ఎక్కువగా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుందంటే ప్లాంట్, యంత్రాలు, భవనాలు మొదలైన ఆస్తుల మీద ఎక్కువగా ఈ మెథడ్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. వేర్ ద అమౌంట్ ఆఫ్ రిపేర్స్ అండ్ రెన్యువల్స్ ఇంక్రీజెస్ యాజ్ ద అసెట్ గ్రోస్ ఓల్డర్. ఎందుకంటే ఒక ఆస్తిని మనం కంటిన్యూస్గా యూజ్ చేస్తున్నప్పుడు దానికి ఖర్చు పెట్టే రిపేర్లు, రెన్యువల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆస్తి విలువ అనేది తగ్గిపోతుంది. అంటే సో అది ఓల్డర్ అయిపోతుంది. సో అందుకని ఎవ్రీ ఇయర్ కూడా డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. మరి దీనిలో కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అవి ఏంటనే చూద్దాం. ద ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ ఈజ్ ఆల్టుగెదర్ లాస్ట్ sight of subsequent years and the asset can never be reduced to zero. అంటే ఆస్తి అసలు ధర దాని యొక్క జీవిత కాలాంతానికి కూడా ఎప్పటికీ కూడా ఆ జీరోకు ఈక్వల్ కాదనమాట. అదే స్ట్రైట్ లైన్ మెథడ్లో అయితే ఫస్ట్ మెథడ్లో అయితే ఆ అసెట్ వాల్యూ లాస్ట్కి జీరో అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, దిస్ మెథడ్ డస్ నాట్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ద అసెట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇంట్రెస్ట్ ఈజ్ నాట్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. సో ఈ మెథడ్ కూడా ఏంటంటే ఒక ఆస్తిని కొనడానికి పెట్టుబడిగా పెట్టిన అమౌంట్ని దాని మీద వడ్డీని అంటే క్యాల్కులేట్ చేయడానికి ఇది ఎక్కువగా కన్సిడర్ చేయదు అని చెప్తున్నారు. అంటే ఫస్ట్ మెథడ్లో లాగా ఈ మెథడ్లో కూడా ఇన్వెస్ట్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ని ఇది కన్సిడర్ చేయట్లేదు. అంటే ఒక ఆస్తిని కొనడానికైనా పెట్టుబడి అలాగే దాని మీద అయ్యే వడ్డీని ఈ అకౌంట్లో మనం చూపించడం జరగదు కాబట్టి ఇంట్రెస్ట్ అన్న పాయింట్ని ఇగ్నోర్ చేస్తుంది ఈ మెథడ్ అన్నమాట. నెక్స్ట్ వన్, యాజ్ కంపేర్డ్ టు ద ఫస్ట్ మెథడ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డిటర్మైన్ ద సూటబుల్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. అంటే ఫస్ట్ మెథడ్తో పోల్చుకుంటే ఈ పద్ధతిలో సరైన తరుగుదల రేటుని నిర్ణయించడం కష్టంతో కూడుకున్నదన్నమాట. అంటే మనం ఈ సెకండ్ మెథడ్ కన్నా ఫస్ట్ మెథడే కొంచెం ఈజీగా ఉంటుంది, ఈజీగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మెథడ్లో అయితే కనుక డిప్రిసియేషన్ని క్యాల్కులేట్ చేయడం కొంచెం క్లమ్జీనెస్గా ఉంటుందన్నమాట. మరి ఈ రెండు మెథడ్స్కి ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి అని మనం చూస్తే కనుక స్ట్రైట్ లైన్ మెథడ్కి అంటే ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ని స్ట్రైట్ లైన్ మెథడ్ అని కూడా అంటాము. స్థిర వాయిదాల పద్ధతి లేదా సరళ రేఖా పద్ధతి అంటాం స్ట్రైట్ లైన్ మెథడ్. అలాగే డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అంటే తగ్గుతున్న నిల్వల పద్ధతి. ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనేది ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ వన్, చేంజ్ ఇన్ డిప్రిసియేషన్ అమౌంట్ అంటే తరుగుదల మొత్తంలో మార్పు అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఫస్ట్ మెథడ్లో త్రూ అవుట్ ద లైఫ్ ఆఫ్ ద ఎసెట్ ద అమౌంట్ ఆఫ్ డిప్రిసియేషన్ రిమైన్స్ టు బి ఈక్వల్స్. అంటే ఆస్తి జీవిత కాలాంతం వరకు కూడా తరుగుదల సమానంగా ఉంటుంది. అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఒకే డిప్రిసియేషన్ అమౌంట్ని మనం లెస్ చేసుకుంటా వస్తాము. మరి డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్లో చూస్తే కనుక అమౌంట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఈజ్ మోర్ డ్యూరింగ్ ఎర్లియర్ ఇయర్స్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ద ఎసెట్ దాన్
later years and therefore amount is never equal. అంటే ఈ డిప్రిసియేషన్ మెథడ్ని బేస్ చేసుకుని మనం సమ్ చేసేటప్పుడు ఎర్లియర్ ఇయర్స్ అంటే స్టార్టింగ్ ఇయర్స్లో డిప్రిసియేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే క్రింద సంవత్సరాలకు వెళ్ళే కొద్దిగా డిప్రిసియేషన్ అనేది కొంచెం తగ్గుతూ వస్తూ ఉంటుంది. కానీ ఎప్పటికీ కూడా జీరోకి ఈక్వల్ కాదనమాట. నెక్స్ట్ వన్ సెకండ్ పాయింట్, బ్యాలెన్స్ ఇన్ అసెట్స్ అకౌంట్. అంటే ఆస్తి ఖాతా యొక్క నిల్వ ఎలా ఉంటుంది అంటే అసెట్స్ అకౌంట్ ఎట్ ద ఎక్స్పైరీ ఆఫ్ ద ఎక్స్పెక్టెడ్ లైఫ్ బికమ్స్ నిల్. అంటే ఫస్ట్ పాయింట్ చెప్పుకున్నాం కదా, రిమైన్స్ టు బి జీరోకి ఈక్వల్ అవుతుంది అని చెప్తున్నాం కదా. అలాగే ఈ స్ట్రైట్ లైన్ మెథడ్లో సెకండ్ పాయింట్లో ఆస్తి యొక్క జీవితాంతానికి వచ్చేసరికి ఆస్తి యొక్క ఖాతా సున్నాకు సమానం అవుతుంది. అంటే లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి జీరో అవుతుంది అనమాట. ద అమౌంట్ నెవర్ బికమ్స్ నిల్. అంటే సెకండ్ మెథడ్లో ఎప్పటికీ కూడా జీరోకి ఈక్వల్ కాదు. లాస్ట్ ఇయర్కి వచ్చినా కూడా ఎంత కొత్త అమౌంట్ బ్యాలెన్స్ అనేది మిగులుతానే ఉంటుంది. నెక్స్ట్ వన్ థర్డ్ పాయింట్, ఓవరాల్ ఛార్జ్. అంటే మొత్తం ఖర్చులు ఎలా ఉంటాయి అంటే ఇట్ ఈస్ డిప్రిసియేషన్ అండ్ రిపైర్స్ టేకెన్ టుగెదర్ గో ఆన్ ఇంక్రీజింగ్ ఫ్రమ్ ఇయర్ టు ఇయర్. అంటే మొత్తం ఖర్చులు అంటే తరుగుదల రిపేర్లు మొత్తం కలుపుకుంటే కనుక సంవత్సరానికి సంవత్సరం ఎక్కువ అవుతానే ఉంటాయి. ఎందుకంటే మొదట్లో తరుగుదల రిపేర్లు తక్కువగాను తర్వాత సంవత్సరాల్లో రిపేర్లు ఖర్చులు ఎక్కువగా ఉండడం వల్ల ఇటువంటిది రైజ్ అవుతుంది అనమాట. సో ప్రతి సంవత్సరం కూడా మనకి ఖర్చులు అనేవి పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్ సెకండ్ మెథడ్లో చూస్తే ఓవరాల్ ఛార్జ్ రిమైన్స్ మోర్ ఆర్ లెస్ సేమ్ ఫర్ ఎవ్రీ ఇయర్ త్రూ అవుట్ ద లైఫ్ ఆఫ్ ద ఎసెట్. మరి ఎక్కడైనా కానీ మొత్తం ఖర్చులు సాధారణంగా ప్రతి సంవత్సరం ఒకే విధంగా ఉంటాయి. ఎందుకంటే తరుగుదల తగ్గుతూ పోతూ ఉంటే రిపేర్లు కూడా ఎక్కువగా అవుతూ ఉంటాయి. అంటే ఇది కూడా సేమ్ ఫస్ట్ మెథడ్ లాగానే ఖర్చులు రిపేర్స్ రెన్యువల్స్ అనేవి ఆ మిషన్ అనేది ఓల్డ్ అవుతున్న కొద్దిగా పాత పడుతున్న కొద్దిగా రిపేర్లు అనేవి ఎక్కువగానే ఉంటాయి అన్నమాట. అండ్ లాస్ట్ పాయింట్ ప్రాఫిట్స్, లాభాలు. ప్రాఫిట్స్ అండర్ దిస్ మెథడ్ ఆర్ మోర్ డ్యూరింగ్ ద ఎర్లియర్ ఇయర్స్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ద ఎసెట్. అంటే లాభాలు ఆస్తి యొక్క జీవితకాలంలో మొదట్లో ఎక్కువగా ఉంటాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్ సెకండ్ వన్లో ప్రాఫిట్స్ ఆర్ లెస్ డ్యూరింగ్ ఎర్లియర్ ఇయర్స్ దాన్ ద లేటర్ ఇయర్స్. అంటే లాభాలు ఆస్తి జీవితకాలం చివరిలో కంటే మొదట్లో తక్కువగా ఉంటాయని చెప్తున్నారు. ఎందుకంటే డిప్రిసియేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ ఇయర్లో ప్రాఫిట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. సో ఇవి ఈ రెండు మెథడ్స్ మధ్యలో మెయిన్ డిఫరెన్సెస్ అన్నమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్, యాన్యుయిటీ మెథడ్. అంటే వార్షిక పద్ధతి అంటాం. ఈ వార్షిక పద్ధతిలో ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్న పాయింట్ని కన్సిడర్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఫస్ట్ టూ మెథడ్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ మీద పెట్టిన ఎంతైతే ఆస్తి మీద పెట్టిన ఖర్చు అయితే ఉంటుందో అలాగే దాని మీద ఇంట్రెస్ట్ అన్న పాయింట్ని ఫస్ట్ టూ మెథడ్స్ని ఇగ్నోర్ చేశాయి. సో దాన్ని బేస్ చేసుకుని ఈ యాన్యుయిటీ మెథడ్ని డెవలప్ చేయడం అనేది జరిగింది. The fixed installment method and the reducing balance method of charging depreciation ignore the interest factor. ఫస్ట్ టూ మెథడ్స్ కూడా ఈ ఇంట్రెస్ట్ అన్న అంశాన్ని ఇగ్నోర్ చేశాయి. అంటే ఆ ఇంట్రెస్ట్ వడ్డీ అన్న ఆ ఐటమ్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది అస్సలు ఇవ్వలేదు. సో యాన్యుయిటీ మెథడ్లో ఈ ఇంట్రెస్ట్ అన్న దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. ద యాన్యుయిటీ మెథడ్ టేక్స్ కేర్ ఆఫ్ దిస్ ఫ్యాక్టర్. సో ఈ వార్షిక పద్ధతిలో ఈ మెథడ్ని ఈ ఇంట్రెస్ట్ అన్న పాయింట్ని ఎక్కువగా కన్సిడర్ చేయడం అనేది జరిగింది. అండర్ దిస్ మెథడ్ ద ఎసెట్ అకౌంట్ ఈజ్ క్రెడిటెడ్ ఎవ్రీ ఇయర్ విత్ ద అమౌంట్ ఆఫ్ డిప్రిసియేషన్ అండ్ డెబిటెడ్ విత్ ద అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే ఈ మెథడ్ ప్రకారం ఫాలో అవుతున్నప్పుడు సమ్లో ఏం చేస్తారంటే డిప్రిసియేషన్ అండ్ డెబిటెడ్ విత్ ద అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఆ వడ్డీ అన్న అంశాన్ని డిప్రిసియేషన్ అంటే మెషినరీ అకౌంట్లో ఆస్తి ఖాతాలో డెబిట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే క్రెడిట్ ఏం చేస్తాము, డిప్రిసియేషన్ పాయింట్ని
క్రెడిట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో అక్కడ మళ్ళీ ఒకసారి చూస్తే అండర్ దిస్ మెథడ్ ద ఎసెట్ అకౌంట్ అంటే ఆస్తి ఖాతాలో ఈజ్ క్రెడిటెడ్ ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం కూడా క్రెడిట్ చేస్తాం. దేన్ని? విత్ ద అమౌంట్ ఆఫ్ డిప్రిసియేషన్, ఆ ప్రతి సంవత్సరం ఎంతైతే తరుగుదల ఉంటుందో ఆ తరుగుదలని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. మరి డెబిట్ ఏం చేస్తాము అంటే డెబిటెడ్ విత్ ద అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎవ్రీ ఇయర్ కూడా ఇంట్రెస్ట్ అనేది అమౌంట్ని డెబిట్ చేయడం అనేది జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఏ ఫిక్స్డ్ అమౌంట్ ఈజ్ చార్జ్డ్ యాజ్ డిప్రిసియేషన్ ఎవ్రీ ఇయర్. సో ప్రతి సంవత్సరం కూడా ఒక ఫిక్స్డ్ అమౌంట్ని డిప్రిసియేషన్ కూడా క్యాల్కులేట్ చేస్తాం. అది ప్రతి సంవత్సరం కూడా తరుగుదలగా క్రెడిట్ సైడ్ మనం దాన్ని చూపించడం అనేది జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్ డిప్రిసియేషన్ ఫండ్ మెథడ్ అంటే తరుగుదల నిధి పద్ధతి. దీనికి ఇంకో పేరు ఏంటంటే సింకింగ్ ఫండ్ అంటాం, నిక్షేప నిధి పద్ధతి అంటాం. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ సింకింగ్ ఫండ్ మెథడ్ ఆర్ రిడెంప్షన్ ఫండ్ మెథడ్ అంటే విమోచన నిధి పద్ధతి అంటాము, లేదా సింకింగ్ ఫండ్ నిక్షేప నిధి పద్ధతి అంటాము. Under this method, the profit and loss account is debited with the amount ascertained from the depreciation fund tables. అంటే ఈ మెథడ్లో లాభ నష్టాల ఖాతాన్ని అసెట్ అకౌంట్లో డెబిట్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి మనకి ఒక టేబుల్ అనేది ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కూడా పర్సంటేజ్లు అనేవి ఉంటాయన్నమాట. 3%, 3.5%, 4%, 4.5% అని చెప్పేసి డిప్రిసియేషన్ అమౌంట్ మనకి టేబుల్లో ఉంటుంది. ఆ టేబుల్లో ఉన్న అమౌంట్ని బట్టి ఎంతైతే పర్సంటేజ్ ఉంటుందో ఆ అమౌంట్ని అసెట్ అకౌంట్లో డిప్రిసియేషన్ కింద మనం చూపించడం అనేది జరుగుతుంది అనమాట. అంటే మనం క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ టేబుల్స్ అనేవి ఉంటాయి. ఆ టేబుల్స్లో ఉన్న డిప్రిసియేషన్ని ఈ అసెట్ అకౌంట్లో డిప్రిసియేషన్ కింద మనం చూపించడం జరుగుతుంది క్రెడిట్ సైడ్న. ఓకే, అండ్ డిప్రిసియేషన్ ఫండ్ అకౌంట్ ఇన్ క్రియేటెడ్ ఎవ్రీ ఇయర్ డ్యూరింగ్ ద ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ ద అసెట్. ఆ అసెట్ అకౌంట్ ఎన్ని సంవత్సరాలకైతే మనం ప్రిపేర్ చేస్తున్నామో అన్ని సంవత్సరాలు కూడా ఆ డిప్రిసియేషన్ ఫండ్ అకౌంట్ అనేది క్రియేట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని డెబిట్ చేస్తాము, డిప్రిసియేషన్ ఫండ్ అకౌంట్ని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే తరుగుదల నిధి ఖాతాని క్రియేట్ చేసి లాభ నష్టాల ఖాతాని డెబిట్ చేయడం అనేది జరుగుతుంది. దీనిలో ఆస్తి ఖాతాలో సో ఏ అసెట్ అకౌంట్ మనం వేస్తాము అంటే మెషినరీ అకౌంట్ వేస్తున్నామా లేకపోతే ఫర్నిచర్ అకౌంట్ వేస్తున్నామా, ఆ అసెట్ ఏదైతే క్యాల్కులేట్ చేస్తామో ఆ అకౌంట్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని లాభ నష్టాల ఖాతాని డెబిట్ చేసి డిప్రిసియేషన్ ఫండ్ అకౌంట్ తరుగుదల నిధి ఖాతాని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఇన్సూరెన్స్ పాలసీ మెథడ్ అంటే బీమా పాలసీ పద్ధతి అంటే అండర్ దిస్ మెథడ్ ద అమౌంట్ ఈక్వల్ టు డిప్రిసియేషన్ అమౌంట్ is withdrawn and paid by way of premium to the insurance company. ఎవ్రీ ఇయర్ కూడా మనకి డిప్రిసియేషన్ ఎంతైతే ఉంటుందో ఆ అమౌంట్ని అదే అమౌంట్తో ఇన్సూరెన్స్ కంపెనీకి పాలసీని పే చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అదే అమౌంట్ని మనం మిగతా వాటికి యూస్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇన్సూరెన్స్ అనేది చేస్తుంది. అంటే మెషినరీస్ కూడా ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా చేయించడం జరుగుతుంది. ఆ మెషినరీ డ్యామేజ్ అయినా లేకపోతే పోయినా అనేక రకాల కారణాల వల్ల ఆ మెషిన్ పాడైపోయినప్పుడు ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది కవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డిప్రిసియేషన్గా ఎంతైతే అమౌంట్ మనం రైట్ ఆఫ్ చేస్తున్నామో రద్దు చేస్తున్నామో సేమ్ అమౌంట్ని పాలసీ కింద ఇన్సూరెన్స్ కంపెనీకి పే చేయడం అనేది జరుగుతుంది. అట్ ద మెచ్యూరిటీ ఆఫ్ ద పాలసీ ద అగ్రీడ్ పాలసీ అమౌంట్ విల్ బి అవైలబుల్ సో దట్ ఏ న్యూ అసెట్ కెన్ బి పర్చేస్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఓల్డ్ వన్. ఇక్కడ ఏంటంటే ఆ పాలసీ అనేది మెచ్యూరిటీ అంటే గడువు తేదీ అయిపోయిన తర్వాత ఆ అమౌంట్ ఏదైతే వస్తుందో ఆ అమౌంట్ని ఇంకొక కొత్త మిషన్ని పర్చేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏ ప్లేస్లో అంటే ఓల్డ్ మిషన్ అనేది పాడైపోయినప్పుడు కొత్త మిషన్ని పర్చేస్ చేయడానికి ఇన్సూరెన్స్ పాలసీ కట్టిన అమౌంట్ అనేది మళ్ళీ దాన్ని మెచ్యూరిటీ డేట్ తర్వాత ఆ అమౌంట్ మనం వెనక్కి తీసుకుని
ఆ అమౌంట్తో మళ్ళీ కొత్త మెషిన్ని పర్చేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మెథడ్ని కొన్ని సంస్థలు ఫాలో అవుతూ ఉంటాయి అన్నమాట. సో కొత్త మెషిన్ని కొనుగోలు చేయాలంటే ఒకేసారి అమౌంట్ అనేది వాళ్ళకి అవైలబుల్గా లేనప్పుడు ప్రతి సంవత్సరం కొంత అమౌంట్ని పాలసీ కింద ఆ మెషిన్ కోసం పాలసీని తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వన్ రీవాల్యుయేషన్ మెథడ్ అంటే తిరిగి విలువ కట్టే పద్ధతి. Under this method, the value of the asset at the end of the year, the difference being written off as depreciation. అంటే ఆస్తి కొన్నప్పుడు ఉన్న విలువ దాని యొక్క లాస్ట్ ఇయర్కి అంటే ఎవ్రీ ఇయర్ లాస్ట్కి ఉన్న విలువ మధ్య ఎంతైతే తగ్గింపు ఉంటుందో ఆ తగ్గింపుని ఏమంటామంటే డిప్రిసియేషన్ కింద క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే తరుగుదల కింద భావించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రతి సంవత్సరం అంటే ప్రతి ఇయర్ కూడా ఒక మెథడ్ అని బేస్ చేసుకుని ఫిక్స్డ్ కానీ డెఫినేషన్ ఇంకా బ్యాలెన్స్ మెథడ్ కానీ అలా ఫాలో అవ్వకుండా ఫస్ట్ ఇయర్కి స్టార్టింగ్లో లాస్ట్ ఇయర్కి స్టార్టింగ్లో ఉన్న మధ్య డిఫరెన్సెస్ ఏదైతే ఉంటుందో ఆస్తి వాల్యూ ఏదైతే తగ్గుతుందో ఆ తగ్గిన వాల్యూని డిప్రిసియేషన్ కింద తరుగుదల కింద భావించడం జరుగుతుంది. దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్మాల్ ఐటమ్స్ అంటే చిన్న వాటికి మాత్రమే ఇటువంటి మెథడ్ని మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. లైక్ లూజ్ టూల్స్ అంటే విడి పరికరాలు, లైవ్ స్టాక్, పశుగణాలు, ప్యాకేజెస్ మొదలైన వాటికి ఎక్కువగా ఈ పద్ధతిని యూజ్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్ డిప్లీషన్ మెథడ్ తగ్గింపు పద్ధతి. అండర్ దిస్ మెథడ్ డిప్రిసియేషన్ ఈజ్ క్యాల్కులేటెడ్ పర్ టన్ ఆఫ్ అవుట్పుట్. ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తారంటే ఒక టన్ను వాల్యూకి ఎంతైతే ఉత్పత్తి జరుగుతుందో ఆ ఉత్పత్తిని టన్నుల్లో క్యాల్కులేట్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ మెథడ్ ఈస్ యూజ్డ్ ఇన్ ద కేస్ ఆఫ్ వేస్టింగ్ అసెట్స్ లైక్ మైన్స్, క్వారీస్ ఎక్సెట్రా. అంటే గనులు, క్వారీల తవ్వకాలు అటువంటప్పుడు డంప్ని ఎంతైతే అవుట్పుట్ అనేది వచ్చిందో దాన్ని స్టార్టింగ్ తవ్వినప్పుడు ఎంత ఉంది, దాన్ని మళ్ళీ క్యారీ చేసినప్పుడు ఎంత ఉంది, మధ్యలో ఎంతైతే వేస్టేజ్ అయితే పోయిందో దాన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఎంతైతే తగ్గిందో దాన్ని డిప్రిసియేషన్ కింద మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఈ డిప్లీషన్ మెథడ్ని ఇలాంటి వాటికి మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది. అంటే గనులు, క్వారీల వాటికి ఇటువంటి మెథడ్ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ మెషిన్ అవర్ రేట్ మెథడ్ అంటే గంటకు యంత్రపు రేటు పద్ధతి అంటాం. అంటే ఒక 1 అవర్లో కానీ ఒక సర్టెన్ టైంకి ఎంత అవుట్పుట్ వచ్చింది దాన్ని బేస్ చేసుకుని డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అండర్ దిస్ మెథడ్ ద లైఫ్ ఆఫ్ అన్ అసెట్ ఈజ్ ఎస్టిమేటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్కింగ్ అవర్స్. అంటే అది పనిచేసిన గంటలను బట్టి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. డిప్రిసియేషన్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ అవర్. అంటే గంటకి ఎంత అవుట్పుట్ జరిగింది, మరి ఆ గంటలకి ఎంత వేస్టేజ్ జరిగింది అనేది దాన్ని బట్టి కూడా డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. మరి దీనికి ఈ కింద ఇవ్వబడిన మనకి ఫార్ములా బేస్ చేసుకుని ఈ మెథడ్ ప్రకారం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. డిప్రిసియేషన్ పర్ అవర్ అంటే గంటకి తరుగుదల రేటు ఎంత అంటే ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ మెషిన్ అంటే ఆస్తి యొక్క అసలు విలువ మైనస్ స్క్రాప్ వాల్యూ అంటే తుక్కు విలువ బై ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ ద మెషిన్ ఇన్ అవర్స్. అంటే అంచనా వేసిన గంటకి ఎంత టైం వర్క్ చేస్తుందో దాన్ని బట్టి డిప్రిసియేషన్ పర్ అవర్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ ద మెషిన్ ఇన్ అవర్స్ అంటే ఒక గంటలో ఒక యంత్రం ఎంత సేపు వర్క్ చేసింది అన్న దాన్ని బట్టి మనం ఇక్కడ డిప్రిసియేషన్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇవి మనకి మెథడ్స్ ఆఫ్ డిప్రిసియేషన్. సో ఏ సంస్థలు వాళ్ళ ఫీజిబిలిటీని బట్టి ఏ మెథడ్ని యూస్ఫుల్ ఉంటుందో వాళ్ళకి ఆ మెథడ్ని యూస్ చేస్తూ ఉంటుంది. సో ఇవి మనకి మెథడ్స్ ఆఫ్ డిప్రిసియేషన్. సో వీడియో చూసి నోట్స్ కాపీ చేసుకోండి. థ్యాంక్ యూ.